ఈ ప్రోగ్రామ్ అయితే చూడండి అంగరంగ వైభవంగా అయితే జరిగింది. చాలా గ్రాండ్గా అయితే జరిగింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు ఇంకా నైట్ టైం అయితే చూడండి 2 o'clock అయింది. నేను మన నెల్లూరులో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చూపిస్తాను. నేనైతే స్టేషన్కి అయితే వచ్చేసాను. నేను వెళ్ళాల్సిన ట్రైన్ కూడా ఇక్కడే రెడీగా ఉంది చూడండి, పాయింట్లోకి వచ్చేసి. ఇలా లోపలికి వచ్చాక సీట్ అయితే ఉంది. వెనకాల ఏమున్నాయి చూడండి, అవైతే పోస్టులు. పోస్టులు ఉండే బోగిలో అయితే నాకు సీట్ దొరికింది. అలా నేనైతే కొంచెం నిద్రపోయి లేసే లోపల సెంట్రల్ స్టేషన్కి అయితే వచ్చేసాను, చెన్నై సెంట్రల్. అలా చెన్నై సెంట్రల్కి ఎందుకు వచ్చానో చూపిస్తాను. దాని వరకు అయితే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేసుకొని ఉండండి. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి పాయింట్ అయితే చూడండి, ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. చూడండి, స్టేషన్ అయితే లాస్ట్లో దింపింది నా జనరల్ బోగి కదా. దాదాపు 1 kilometer అయితే ఉంటుంది. దాదాపు 20 బోగీలంత స్పేస్ ఉంటుంది నేను నడవాల్సింది. అలా నాకైతే పొద్దున్నే మొత్తంలో ఉన్నాను కదా, నడుచుకుంటూ అయితే వచ్చేసాను. టైం అయితే 4 o'clock అయిపోయింది చూడండి. అయినా చూడండి ఎన్ని తలకాయలు కనపడుతున్నాయి మీకు. ఈ సెంట్రల్ అయితే ఫుల్ అయితే ఓల్డ్ కన్స్ట్రక్షన్, చాలా స్ట్రాంగ్గా అండ్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే చూడండి లాంగ్ అయితే ఉంది. ఇక్కడైతే 1 hourకి అయితే 200 అంట. మనం అయితే దానికి తోగం. సరే ఇంక బయటకు అయితే వెళ్ళిపోతున్నాను. బయట అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫ్యాన్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ చెన్నై సెంట్రల్లో, చాలా బాగుంటాయి. నైట్ కూడా స్టే చేస్తుంటారు చాలామంది. అలా సెంట్రల్ బయటకు అయితే వచ్చేసాను చూడండి. అలా రోడ్ దాటుకొని రోడ్ అవతలకి అయితే వెళ్ళిపోతున్నాను, అండర్లో నుంచి వెళ్ళలేక. ఇక్కడికి వచ్చాక చూడండి ఈ బిల్డింగ్స్ అయితే చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకైతే కళ్ళు చెదిరిపోతుంది మావా. అసలు ఇవన్నీ గవర్నమెంట్ ప్యాలెస్లే. అంటే అసలు ఆ బిల్డింగ్స్ చూసాక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అన్నీ ఇట్లా కట్టుకోవడం మన వాళ్ళు. ఇదైతే సుబ్రబాన్ రైల్వే స్టేషను. అలా సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే చూడండి. ఇక్కడైతే నేనైతే బస్సు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్లేస్కి నాకైతే ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే, ఇంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు నేనైతే ఇక్కడికి వచ్చి దాదాపు ఒక్కొక్క రోజు అయితే దాదాపు 1.5 hour నించున్న రోజులు కూడా ఉన్నాయి బస్సు కోసం. ఎందుకంటే పొద్దున్నే తెల్లారుజామున ట్రైన్కి వచ్చేస్తాను కదా. ఆ టైంలో అయితే బస్సులు చాలా కొంచెం లేట్గా వస్తాయి. మనం చెప్పలేము టైమింగ్, మనం చెప్పలేము, కరెక్ట్ టైంకి రావు. సో ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి, కానీ ఈ ఆటోలు అయితే కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైజెస్. సరే అని బస్సు వచ్చేసింది. చూడండి బస్సు లోపల అసలు ఖాళీయే లేదు. అలానే అయితే ఫాస్ట్ ఎక్కేసి ఒక సీట్ అయితే చేదెక్కిచ్చేసుకుని అలా కొంచెం అయితే స్లీప్ వేసాను. అలా కూర్చొని ఉన్నాను. పక్కన వాళ్ళని చూస్తే నాకైతే జాలేస్తూ ఉంది, కానీ సీట్ ఇస్తే మనం కాళ్ళు పీకేస్తున్నాయి. అలా చూడండి సెంట్రల్ రైల్వే స్టేషన్ దాటాక ఎగ్మోర్కి ముందర అయితే బస్సు అయితే పక్కన ఆపేశారు. ప్రతిసారి ఇంతే, వీళ్ళైతే టికెట్ కలెక్ట్ చేసుకునేదానికి మూవింగ్లో అయితే కష్టం అని, అందుకని వీళ్ళైతే పక్కన ఆపేస్తారు ప్రతిసారి. అలా మూవ్ అయిపోయారు. కొన్ని స్టేషన్లు దాటాక కొంతమంది అయితే దిగేశారు. ఇప్పుడైతే బస్సు ఫ్రీ అయిపోయింది చూడండి, చాలా బాగుంది ఇప్పుడు. అలా నిద్రపోయి లేసే లోపల నేనైతే పూనమల్లి స్టేషన్కి అయితే వచ్చేసాను. పూనమల్లి అంటే మా కాలేజ్ నియర్ బై స్టేషను, బస్ స్టాప్. అక్కడి నుంచి నేనైతే వేరే ఆటో పట్టుకొని నేనైతే వచ్చేసాను చూడండి. ఇదైతే ఎదురు కనపడే అయితే విజయశాంతి అపార్ట్మెంట్స్. ఇక్కడైతే నేను నా బీటెక్ లైఫ్ అంతా స్పెండ్ చేసింది ఇక్కడే 3 years. ఈ అపార్ట్మెంట్స్లోనే మా రూమ్ అని అర్థం. అంటే దీంతో చాలా మెమరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసింది కానీ అన్నీ అక్కడే. అలానే అయితే కాలేజీలోకి అయితే వచ్చేసాను చూడండి గైస్. ఇదైతే మా కాలేజ్ ఎంట్రన్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. అలా అక్కడికైతే వచ్చి నేను మా కాన్వకేషన్ కావాల్సిన డ్రెస్సులు అయితే తీసుకొని, క్యాప్, డ్రెస్సులు అవన్నీ తీసుకొని అయితే నేను మళ్ళీ ఆటోలో అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను. అదే సవిత డెంటల్ కాలేజ్కి. అక్కడైతే ఆడిటోరియం ఉంటుంది మాకు కాన్వకేషన్ జరిగేది. ఇలా ఇక్కడైతే చూడండి పూనమల్లిలో అయితే మెట్రో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది అండర్ ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు కొంచెం. అలా ఇక్కడి నుంచి అయితే నేనైతే మళ్ళీ ఇంకో బస్సు ఎక్కేసి ఆటో దిగేసాక ఇక్కడి నుంచి అయితే సవిత డెంటల్ కాలేజ్, అంటే ఇక్కడ నుంచి ఒక 3 kilometers అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ రోడ్డు యువతలు దింపేశాడు చూడండి. ఇదైతే ఆపోజిట్ అరవింద్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది సవిత డెంటల్ కాలేజు. ఇదే సవిత డెంటల్ కాలేజు. ఇదైతే పూర్తిగా హాస్పిటల్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేసేస్తుంటారు చూడండి. మొత్తం అసలు టెంపుల్ కూడా ఈ రేంజ్లో చేయరేమో, అట్లా చేసేసారు. ఎందుకో నాకైతే తెలీదు. చాలా గ్రాండ్గా ఉంది కదా. అలానే అయితే లోపలికి వచ్చేసాను. కాన్వకేషన్ అందరూ రెడీ అయిపోయినారు చూడండి. నేనైతే రావడమే చాలా లేటుగా వచ్చాను. మా ఫ్రెండ్ అయితే షాక్ ఇస్తున్నాడు. నేనైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నీ కావాలన్నాడు. పైకి అయితే వెళ్ళిపోయాను. రిజిస్ట్రేషన్ చేసేసాను. వాళ్ళైతే ఫుడ్ టోకను, సీట్ నెంబరు, ఇవాళ అలాంటి డీటెయిల్స్ అవన్నీ అయితే
ఇచ్చేసారు నాకు. ఇంకా పక్కకు వచ్చా చూడండి మా ఫ్రెండ్స్ శేషు వీళ్ళందరూ అయితే రెడీ అయిపోయి ఉన్నారు. కాన్వకేషన్ డ్రెస్లు అన్నీ రెడీ అయిపోయి ఇంకా నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను రెడీ అవ్వడానికి. ఏందో మనం అన్నిట్లో లేట్గానే ఉంటాం. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తూ ఉన్నారు కానీ ఇంకా నాకు టైం లేక నేనైతే పలకరించేసి వెళ్ళిపోయాను. ఇంకా మా ఫ్రెండ్స్ నేను కూడా రెడీ అయిపోయాము. అంటే పక్కకి వెళ్ళి వాష్రూమ్స్ దగ్గర రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా అందరూ అయితే చూడండి రెడీ అయిపోయి పేరెంట్స్తో మాట్లాడుకుంటా ఇంకా కాన్వకేషన్కి అయితే లోపలికైతే అలౌ చేస్తున్నారని చెప్పి అందరూ బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారు లోపలికి. బాయ్ చెప్పేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని కూడా లోపలికి అలౌ చేయొచ్చు కదా అని మీరైతే అనుకోవచ్చు. దానికైతే నెక్స్ట్ చెప్తాను చూడండి ఎందుకో. ఇంకా అలా నేను కూడా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా పక్కనే మన లార్డ్ గణేషకి అయితే దండం పెట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. మా ఫ్రెండ్ అయితే మిస్ అయిపోయాడు ఈ లోపల, ఎక్కడ ఆగిపోయాడో. ఇంక వాడి కోసం అయితే వెయిట్ చేసాం. ఇంక వాడు కూడా వచ్చేసాడు. ఇంకా అలా ఇక్కడైతే చూడండి తిరుపతి క్యూలో వెళ్తున్నట్టు అయితే ఉంది. ఇంక అందరూ ఒకేసారి వెళ్తున్నారు కదా, అందుకే ఇట్లా ఉంది రష్గా. దాదాపు చాలా మంది అయితే వెళ్తున్నారు, 1000 మంది దాకా ఉన్నారు. ఇంకా అలా లోపలికి వెళ్తున్నాం చూడండి. ఆడిటోరియం ఎట్టుందో, ఇది ఎంట్రీయే. ఇంకా మీకు లోపలికి పోయాకైతే ఆడిటోరియం చూపిస్తున్నాను చూడండి. ఫుల్గా దాదాపు 1000 మంది పట్టే ఆడిటోరియం ఇది. ఇంకా ఆడిటోరియం మొత్తం చూడండి. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రాము. ఇంకా రచ్చలేపేద్దాం ఈరోజు ప్రోగ్రామ్ అయితే అన్నట్టుగా మేమైతే లోపలికి వచ్చేసాం. ఇంకా వస్తూ ఉన్నారు కొంతమందిగా చూడండి. మొత్తం ట్రెడిషనల్ డ్రెస్సులు వచ్చారు. ఇంకా చూడండి ఇదంతా సీట్లు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా నా సీట్ నెంబర్ ఎత్తుక్కొని నేనైతే వచ్చేసాను. నాదైతే సీట్ నెంబర్ E6. ఇవైతే బీకేపీ హోమ్స్ ఫర్నిచర్ అయితే కాదు. ఇంకా అలా నేనైతే సెట్ అయిపోయి కూర్చొని ఇంకా కొంచెం అయితే వీడియోలు తీసుకుంటా ఉన్నాను. ఇంకా నాకైతే సరిగ్గా అనిపిస్తుంది. ఫీల్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఈరోజు నేను అచీవ్మెంట్ అయితే అచీవ్ చేశాను. నా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది దానికైతే నాకు. ఇందా చెప్పాను కదా పేరెంట్స్ని అయితే లోపలికి అలౌ చేయట్లేదని. ఎందుకంటే ఈ ఆడిటోరియం కెపాసిటీ అయితే 1000, ఇంకా స్టూడెంట్సే 1000 పైనే ఉన్నారు. ఇంకా పేరెంట్స్ ఎక్కడ కూర్చుంటారు చెప్పండి. అందుకే దానికైతే వాళ్ళకైతే ఏం లోడ్ చేయలేదు. పక్కన వేరే రూమ్లో అయితే వాళ్ళకైతే లైవ్ వీడియో అయితే ఆన్ చేసి వాళ్ళకైతే చైర్స్ వేసి నీట్గా అరేంజ్మెంట్ అయితే చేశారు. ఇంకా వీళ్ళైతే చూడండి చీఫ్ గెస్ట్ అండ్ ఆయనైతే మా కాలేజ్ చైర్మన్ సారు నట్రాయన్ సారు. ఇంకా వీళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇంకా పక్కకైతే వెళ్తున్నారు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా అందుకు. ఇంకా వీళ్ళైతే చూడండి మా ఫ్రెండ్స్ వీళ్ళు ఈ కాలేజ్లోకి వచ్చాక ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో వీళ్ళంతా నా బ్యాచ్ వీళ్ళు. ఇంకా వీళ్ళైతే నాకు చాలా మెమొరబుల్ మెమరీసే ఉన్నాయి వీళ్ళతో. ఇంకా వీళ్ళందరితో ఒక వీడియో కొట్టేశాను ఇంక ఈ గ్యాప్లో. ఇంక వీడైతే చూడండి వీడియో పెట్టానో లేదా సిగ్గుపడి ఏడకో మెడ ఉంచేస్తాడు ఇంక దగ్గరికి. ఇంకా మేమందరం మళ్ళీ ఎట్లా వాడిని కన్విన్స్ చేసి ఒక వీడియో అయితే చేసుకున్నాం. ఎందుకంటే ఇట్లాంటి మెమరీస్ ఎప్పటికి ఉండేది. ఇట్లాంటి మెమరీస్ మళ్ళీ తర్వాత రావు నాకు తెలిసి. ఈలోపు మా గ్రూప్లో రతికరాజా అయితే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఇంకా అలా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా వీడైతే మా ఫ్రెండ్ చూడండి శివారెడ్డి. ఇంకా వీడైతే మా ముందు నెంబర్లు కాబట్టి సీరియల్ నెంబర్లు ముందు రోల్ అయితే వచ్చింది. ఇంకా వీళ్ళు కూడా నన్ను పిలిచి ఇంకా హాయ్ అయితే చెప్పేశారు. ఇంకా వాళ్ళతో మాట్లాడేసి కొద్దిసేపు ఇంకా అలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్దని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వీళ్ళందరినీ చూడడం అయితే చాలా రోజుల తర్వాత దాదాపు 6 months తర్వాత అయితే చూస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అలా కొద్దిసేపు అయితే అట్లా నించోని పెట్టారు ఇనాగరేషన్ లాగా. ఇంకా వాళ్ళందరూ అయితే స్టేజ్ మీదకి అయితే ఎక్కేశారు చూడండి. చీఫ్ గెస్ట్ ఫ్యాకల్టీస్ అందరూ అయితే మెయిన్ ఫ్యాకల్టీస్ ప్రిన్సిపల్ సారు డీన్ సారు వీళ్ళందరూ అయితే స్టేజ్ మీదకి అయితే ఎక్కేసి మమ్మల్ని అయితే నించోని పెట్టి ఒకసారి అయితే ఇనాగరేట్ చేసి కూర్చోని పెట్టేశారు. చూడండి ఎంత స్ట్రెంత్ ఉన్నారో. ఎంత స్ట్రెంత్ వల్లే నేను చెప్పింది పేరెంట్స్ లోపలికి అలౌ చేయలేదని. ఇంకెందుకుండదు చెప్పండి పేరెంట్స్కి లోపల ఉండాలని. కానీ ఇంకేం చేస్తాం కెపాసిటీ లేకపోవడం వల్ల అయితే చేశారు. ఇంకా అలా కొంచెం స్పీచ్ అయితే ఇచ్చేశారు మంచి మాటలు మన కోసం ఇంకా ప్రతి ప్రోగ్రాంలో ఉండేలాగే. ఇంకా అలా ఇక్కడ చూడండి మా వాడు ఇక్కడికి వచ్చి కూడా గేమే ఆడుతున్నాడు. వీడు అసలైన ప్లేయర్ అంటే వీడు యూట్యూబర్ అవ్వాల్సింది. ఇంకా అలా మన టర్న్ అయితే వచ్చేసింది చూడండి. మనకి ఎంత గ్రాండ్గా ఇచ్చారో మనకైతే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా నా ఈ సక్సెస్ని మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ మూమెంట్లో అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా డిగ్రీ నా చేతిలో ఉంది. ఈ 4 years కష్టం అయితే నాకైతే ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ డిగ్రీ నా చేతిలో పడ్డాక ఇంకా మా కాలేజీకి నాకు రుణం అయితే తీరిపోయింది. ఇంకా అలా లాస్ట్లో అయితే ప్లెడ్జ్ అయితే చెప్పించారు. ఇంకా ఫ్యూచర్లో మనం ఎంత
ట్రూత్గా ఉండాలి అండ్ ఫర్దర్గా అన్ని మంచి పనులు చేయాలని ప్లెడ్జ్ అయితే చెప్పించేసి మళ్ళీ కూర్చోబెట్టేశారు. ఇంకా అలా మళ్ళా నించోబెట్టారు. ఎందుకంటే తమిళనాడులో ఎక్కడైనా కూడా ఏ ప్రోగ్రామ్ అయినా నేషనల్ ఆంథంతోనే కంప్లీట్ చేస్తారు. ఇంకా అలానే అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అలా కూర్చున్నాం ఫోటో సెక్షన్ అని చెప్తే, ఇంకా బయటకు వచ్చాక ఫోటో సెక్షన్ వాళ్ళు అయితే పేమెంట్ చేస్తే 300 ఇంటికైతే పోస్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఇంకా అలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసి పేమెంట్ చేసి ఇంకా నేను అక్కడ సాయిగాడి దగ్గరికి అయితే వచ్చేస్తాను. మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలు చూస్తుంటే తెలుసుంటుంది మీకు సాయిగాడు. ఇంకా వీడైతే చాలా ఫేమస్ కాలేజ్లో. ఇంకా అందరినీ నేనైతే కలిసేసి ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఇంకా అలా నా డిగ్రీ అయితే చూస్తా అని చెప్పి తీసుకున్నాడు వాడు. ఇంకా అలా బాయ్ చెప్పేశాను, నా ట్రైన్కి అయితే లేట్ అయిపోతుందని చెప్పి నేను ఇంకా బయలుదేరిపోయాను. ఇంకా చూడండి దారిలో ప్రతి ఒక్కరు డిగ్రీ తీసుకొని డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నారు వెంటనే. ఇంకా అందరూ ఫ్యామిలీస్తో ఫోటోలు దిగుతూ ఇక్కడైతే ఉన్నారు. ఇంకా నేను ముందే దిగేశాను. ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్ శివారెడ్డి అని చెప్పాను కదా, వాడు కనపడితే వచ్చాను. ఇంకా ఇక్కడైతే చూడండి అందరూ ఫ్యామిలీస్తో ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు, మా ఫ్రెండ్స్ కూడా. ఇంకా అది చూడండి, ఇంక ఇదే మా కన్వెన్షన్ హాల్. ఇంకా ఈ కాన్వకేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంక బయటకు అయితే వచ్చేసాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఇదే చూడండి డెంటల్ కాలేజ్. ఇంకా దీన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తాను నాకైతే తెలియదు. ఇంక వీడ్కోలు చెప్పుకొని అయితే ఇంక బస్సు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక మళ్ళీ బస్సులు ఇక్కడ రావని తెలిసి మేమైతే రోడ్ అవతలకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అలా మాకు అక్కడైతే మా ఫ్యాకల్టీ అయితే కనపడ్డారు. ఇంకా సరే అని వాళ్ళకు కూడా కొంచెం మాట్లాడేసి ఇంక బస్సు అయితే ఎక్కేసాము. ఇదైతే ఏసీ బస్సు, రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు చెన్నైలో ఏసీ బస్సులు. ఇంకా ఇంతకుముందు మేమున్నప్పుడు ఉండేవి కాదు, మా దరిద్రం అది. మనం ఏం చేస్తాం, మన టైం అంతే కదా. ఇంక ఏసీ బస్సులు వెళ్తుండేది కూడా తెలియలే. ఇంకా అలా వచ్చే లోపల అయితే చెన్నైకి వచ్చేసాను, అట్టే కళ్ళు మూసేసే లోపల. ఇంకా చెన్నై రైల్వే స్టేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. మెట్రో అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి, మీకు తెలియదు అసలు మెట్రో ఉన్నట్టు కూడా. ఈ బాటల్లో మెట్రో ఉంది. ఇంకా మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే చెన్నై సెంట్రల్ ఎదురుగానే మెట్రో ఉంటుంది, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి 2 floors. ఇంకా చెన్నై సెంట్రల్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే సెక్యూరిటీ కానీ చాలా బాగుంటుంది. ఎంత సెక్యూరిటీ ఉన్న దొంగలు అయితే ఉంటారు. మీరైతే లగేజ్ అయితే జాగ్రత్త, ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోవద్దు. అలా లోపలికి వచ్చి చిప్ షాప్కి అయితే వచ్చేసాం. ఏదైనా కూడా కొంచెం రేట్స్ ఎక్కువే ఉంటాయి ఇక్కడ. సరే అని ఇంకా వాటర్ బాటిల్, సమోసా అయితే చేసుకున్నాము. ఇంకా అలా తీసుకొని ఇంకా బోర్డింగ్ ఏ ప్లాట్ఫామ్లో ఉందో ట్రైన్ అయితే చేసుకున్నాము. ఇంకా జీటీ అయితే 6th ప్లాట్ఫామ్లో ఉంది, మా ఫ్రెండ్స్ అయితే 3rd ప్లాట్ఫామ్ అన్నారు. ఇంకా మేము మళ్ళీ చెక్ చేసుకున్నాం ట్రైన్. ఇక్కడైతే గ్రాండ్ ట్రంక్ అనే ఉంది. తీరా ఏం జరిగిందంటే మా ఫ్రెండ్స్ అయితే 5 గంటలకు అయితే వచ్చేసి టికెట్స్ పెడతామని చెప్పారు, సీట్స్ పెట్టారు. వాళ్ళైతే పోయి హంసఫార్ ఎక్స్ప్రెస్లో అయితే పెట్టారు. ఇది కూడా నెల్లూరు వైపు వెళ్ళిద్ది, బట్ ఇదైతే 8 o'clock వెళ్ళిద్ది. మేము 6 o'clock ఉండే ట్రైన్కి అయితే వెళ్ళాలి జీటీకి. ఇంకా అలాగోలా జీటీలోనే కూర్చొని వచ్చేసాం జనరల్లో, ఇంకా ఉన్న సీట్లలోనే. ఇంకా అలా మేమైతే చెన్నై సెంట్రల్లో నుంచి బయలుదేరేసాం. ఇంకా సీట్లు లేవని మేమైతే కొంచెం అడ్జస్ట్ అయ్యి డోర్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా డోర్ దగ్గర కూర్చొని ఉన్నాము. నాకైతే భయం వేస్తూ ఉంది. ఇంకేం చేస్తాం, కొంచెం ప్రశాంతంగా ఉండాలని కూర్చున్నాము. జనరల్లో అయితే ఎంత కష్టమో చూడండి, కానీ ఇంకేం చేస్తాం, సిచ్యువేషన్ బట్టి మనం అలా ఉండాలి. ఇంకా అలానైతే నెల్లూరు అయితే వచ్చేసాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, దారిలో అయితే ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. ఇంకా అదేంటంటే మేము అలా డోర్ దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం సూలూరుపేట దగ్గర అయితే ఒకడైతే మమ్మల్ని టచ్ చేశాడు. ఏంటంటే అది ఎందుకంటే దారిలో మన చేతిలో కానీ ఫోన్స్ ఉంటే స్పీడ్లో వెళ్తున్నప్పుడు వాళ్ళని మనం టచ్ చేసినప్పుడు ఫోన్స్ అయితే పక్కన అయితే పడిపోతాయి. వాళ్ళు ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి సెల్ చేసేసుకుంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ కోసం మీరైతే ఫోన్లు అయితే చేతులు పట్టుకొని డోర్ దగ్గర అయితే నించోవద్దు, కూర్చోవద్దు. ఇదైతే నేను మీకు చెప్తున్న సేఫ్టీ ప్రికాషన్. ఇంకా అయితే నెల్లూరు అయితే వచ్చేసాను. ఈ వీడియో ఎవరికైతే ఇన్ఫర్మేటివ్ అనిపించిందో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేసుకోండి గైస్. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.